ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అందరికీ నమస్కారం. మనకి ఆయనం మారబోతున్నటువంటి శుభ సమయం. ఆయనము అంటే సంవత్సరంలో రెండు భాగాలు చేసినప్పుడు ఉత్తరాయణము సమాప్తమై దక్షిణాయనంలోకి వెళ్తున్నటువంటి శుభ సమయం. అదే దక్షిణాయన శుభ సమయం స్వామి అంటే రెండు ఆయనాలు శుభమైనవే. ఈ దక్షిణాయన నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ఎక్కువగా బలమైనది. అంటే భగవంతుడికి నిద్రా సమయం దక్షిణాయనం, మేల్కొన్నటువంటి సమయం ఉత్తరాయణంగా చెప్పబడుతోంది. అందుకని ఆయన మొన్న ఏకాదశి రోజున ఆయన శయన ఏకాదశి జరుపుకున్నాం. ఉత్తరాయణంలో ఆయన ఉత్తాన ఏకాదశి మరియు వైకుంఠ ఏకాదశి జరుపుకుంటాం. సరే, ఏదైనా సరే కాలగమనం యొక్క మార్పును సూచిస్తుందని అర్థం. కాలగమనంలో ఒక మంచి మార్పును సూచిస్తుంది. వర్షానికి, ఋతువులకి, ప్రకృతికి ఆనందాన్ని కలిగించగలిగేటువంటి శక్తిని కలిగిస్తుంది దక్షిణాయనం. ఈ దక్షిణాయన పుణ్యకాలంలో పితృదేవతలకి అత్యంత ఇష్టమైనటువంటి కొన్ని కార్యక్రమాలు జరుగుతుంటాయి. కాబట్టి ఈ సమయాలన్నీ కూడా పితృదేవతలకి, దైవానికి సంబంధించినటువంటి కాలగమనము, కాల మార్పు మనకి అనేక రకాల శుభాశుభ యోగాల్ని కలిగిస్తుంది. ముఖ్యంగా మనకి ఈ కర్కాటక సంక్రమణం అనేదే దక్షిణాయన పుణ్యకాలం. అసలు కర్కాటక సంక్రమణము అంటే ఏమిటి? రవి ఒక రాశిలోంచి మరొక రాశిలోకి వెళ్ళడానికి 30 రోజుల యొక్క సమయం తీసుకుంటాడు. ఆ 30 రోజులలో ఇప్పుడు ప్రస్తుతమైన మిథున రాశిలో సంచారం అవుతున్నాడు. రేపు 16వ తేదీ బుధవారం రోజున సాయంకాలం 5:32 కర్కాటక రాశిలోకి సంక్రమణం జరగబోతుంది. అంటే ఆయన ప్రయాణం కర్కాటక రాశిలో మొదలు పెడతాడు. కొంత సూడో నాస్తికులు అంటారు, ఏమండి భూమి స్థిరమైనది, ఆయన ఎక్కడ వస్తాడు? ఆ భూమి స్థిరంగా ఉన్నప్పుడు కదా ఆయన వచ్చేది, కానీ భూమి తిరుగుతుంది కదా, మరి ఆయన రాశిలోకి ఎలా వస్తాడు? గ్రహాలు స్థిర కక్షలో ఉంటాయి కదా. వారు వెర్రివెంగళప్పలు, మేము కూడా భూమిని తిరుగుతున్న భ్రమణము అన్నాం, భూమి తిరుగుతుందని చెప్పాం. భూమి గోళాకారం చెప్పి మేము చెప్పిందే, వేద వాంగ్మయంలో అది ఉన్నదే. కాబట్టి మీలాంటి సూడో నాస్తికులకి భూమి స్థిరంగా ఉన్నాం కదా, మనం తిరగటం మాకు తిరుగుతూ కనబడుతుందా? నేను ఇప్పుడు కుర్చీలో కూర్చున్నా, నేను తిరుగుతున్నట్టు కనబడుతున్నానా? అంటే నేను స్థిరంగా ఉన్నట్టుగా కనబడుతున్నాను. కాబట్టి కానీ ఎదురుగా ఉన్నటువంటి గ్రహము కానీ ఏదైనా సరే పక్కకు పోతున్నట్టుగా కనబడుతోంది. అలా వెళ్తుంది కనుక మనము భూమిని ఆధారంగా చేసుకొని లెక్కలు కడుతున్నాం. కాబట్టి ఆ లెక్కలలో మనకి మన భూమే తిరుగుతుంది, మనమే తిరుగుతున్నాం. కానీ మనకి టక్కున రవి ఇక్కడ, శని ఇక్కడ, బుధుడు ఇక్కడ కనిపించరికల్లా గ్రహాలు తిరుగుతున్నాయి అన్నటువంటి భావనతో ఉన్నాం. కాబట్టే ఆ గ్రహాలు తిరుగుతున్నప్పుడు మన కరెక్ట్గా 20 డిగ్రీలు ఉన్నప్పుడు ఇది మేషరాశి, 40 డిగ్రీలు ఉన్నప్పుడు ఇది వృషభ రాశి, ఇంకో డిగ్రీ ఉన్నప్పుడు ఇది మిథున రాశి అని చెప్తూ ఉన్నాం. ఆ రాశులలో భూమి యొక్క సంచారం ఎప్పుడైతే ఉందో అక్కడ ఆ గ్రహాలు కనపడుతున్నప్పుడు, ఆ దృష్టికోణాలు కనపడుతున్నప్పుడు ఈ ఫలితాలు వస్తాయి, దీనివల్ల ఇబ్బందులు ఉంటాయి, దీనివల్ల ఇటువంటి శుభం కలుగుతుందని చెప్పడమే జ్యోతిష్ శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం. సరే, ప్రస్తుతానికి దక్షిణాయన పుణ్యకాల ప్రారంభం 16/7/2025 బుధవారం సాయంకాలం 5:32 మిథునంలోంచి కర్కాటక రవి ప్రవేశం. ఇది మరి ఎటువంటి శుభాన్ని కలిగిస్తుంది అంటే పితృదేవతలకి అద్భుతమైనటువంటి శుభాన్ని కలిగిస్తుంది. పితృదేవతా కార్యక్రమాలు చేయడానికి విశేషమైనది. అలాగే ఈ యొక్క ఉగ్రదేవతల యొక్క ప్రతిష్ఠ కొరకు మంచి శుభ సమయంగా చెప్పబడుతోంది. అలాగే పండగలకి, పబ్బాలకి, మనము ఉత్సవాలకి సన్నద్ధులమైనటువంటి అవకాశం, ప్రకృతి పరిడవిల్లడానికి అవకాశం. అంటే వర్షాకాలం ప్రారంభమవడం, వర్షాలు, పంటలు బాగా పండడం, పాడి పరిశ్రమ బాగా ఉండడం, అలాగే మనుషులలో ఒక చైతన్యం వస్తుంది. వర్షం పడ్డప్పుడు భూమి తల్లి పొడి విప్పినప్పుడు ఆ మనుషుల్లో వచ్చేటువంటి ఒక చైతన్య స్థితి, ఇవన్నీ కూడా ఈ వర్షకాలంలో, శీతాకాలంలో బాగా జరుగుతాయి. కాబట్టి వీటిని ప్రకృతికి అనుకూలవంతమైనటువంటి సమయంగా దక్షిణాయనంగా చెప్పవచ్చు. నదీ నదాలు పారడం, ఇక్కడ చాతుర్మాస దీక్ష కూడా. ఋషులు, మునిపుంగవులు, సన్యాసులు 4 మాసాలు బయట అడుగు పెట్టకుండా ఒక దగ్గర స్థిరంగా ఉంటారు. వాళ్ళు ఎందుకు? అనేక రకమైనటువంటి సూక్ష్మక్రిములు కానీ, అనేక రకమైనటువంటి జీవాలన్నీ బయటికి వస్తాయి. వర్షం పడ్డప్పుడు అవి మనం తొక్కినప్పుడు అవి అకాల మృత్యు పొందుకుంటాయి. అలాంటి వాటికి దోషం కలగడానికి చాతుర్మాసాలు దీక్షగా ఉంటారు. చాతుర్మాస దీక్ష.
అది అప్పుడే ప్రారంభమవుతుంది. ఇవన్నీ కూడా మనకి ప్రకృతికి జీవన ప్రకృతితో మమేకమయ్యేటువంటి శుభగడియలు. అందుకే దాన్ని దక్షిణాయనం అంటారు, ఇది ఉత్తరాయణం అంటారు. సరే, ఈ దక్షిణాయనంలో మనకి మరి ఏ రాశుల వారికి శుభ ప్రయోజనం అంటే ఇక్కడ చూడండి, మీనరాశిలోకి చంద్రుడి ప్రవేశము, కర్కాటకం రవి ప్రవేశం, ఈ రెండు ఒకేసారి జరుగుతున్నాయి. ఈ రెండు గ్రహాలే మారుతున్నాయి. ఈ రవి స్థాన మార్పు వల్ల మరి ఏ రాశి వారికి శుభం కలిగిస్తుంది? మరి ముఖ్యంగా కర్కాటక రాశి వారికి వ్యయ స్థానంలోకి వచ్చాడు కదా, మరి ఏమన్నా నష్టమా అంటే మిత్రక్షేత్రమైంది కాబట్టి ధనలాభము, ఉద్యోగ లాభం. మరి కన్యారాశి వారికి ఉద్యోగ లాభము, విదేశీయానము, ధనయోగము, అలాగే ఆకస్మిక ధనప్రాప్తి. మరి తులారాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తితో పాటుగా కుటుంబపరమైనటువంటి సౌఖ్యము, వృత్తి ఉద్యోగాల లాభము, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పొందుకోవడం. మరి వృశ్చిక రాశి వారికి భాగ్యకారకుడు అవ్వడం వల్ల తప్పకుండా అనుకూలవంతమైనటువంటి ధనయోగాన్ని, వాక్చాతుర్యాన్ని, రాజకీయ రంగుల అభివృద్ధిని, శుభకరమైనటువంటి సంతానాన్ని, ఆకస్మిక విదేశీయానాన్ని, ఆకస్మిక ధనప్రాప్తిని, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తిని కలిగిస్తాడు. మరి ధనుసు రాశి వారికి అనుకూలవంతమైనటువంటి అనేక రకాల అనారోగ్యముల నుంచి బయటపడిస్తాడు. అదేంటండి, అష్టమ రవి కదా ధనుసు రాశి వారికి అంటే మిత్రక్షేత్రగతుడవడం వల్ల, ధనుసు రాశికి మిత్రుడవడం వల్ల తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభయోగాన్ని కలిగిస్తాడు. అనుకూలవంతమైన శుభయోగాన్ని, ఆకస్మిక ధనప్రాప్తిని, అనారోగ్యం నుంచి సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా మారుస్తాడు. అప్పుల బాధ నుంచి ముక్తులు చేస్తాడు. ఇక మరి మకర రాశి వారికి సమసప్తక దోషం ఉంటుందా? లేదు. ఎందుకంటే రవి శనికే శత్రువు కాదు, రవిపుత్రం యమాగ్రజం కాబట్టి రవికి శని పుత్రుడే కాబట్టి రవికే శత్రువు కాదు. కానీ శని మాత్రం శత్రువుగా చూస్తాడు రవిని. కనుక ఈ శని చూసినప్పటికీ కూడా రవి శుభస్థానంగా చూడడం వల్ల వీరికి వైవాహిక జీవన అనుకూలత కలిగిస్తాడు, వ్యాపారపరమైన అభివృద్ధిని కలిగిస్తాడు. అలాగే వీరికి రావలసిన ధనము కూడా రప్పిస్తాడు. అలాగే సంఘంలో కొద్దిగా పేరు ప్రఖ్యాతులు పెంచుతాడు. ఇప్పుడు ఒక మైనస్ ఉందండి, ఎందుకంటే చంద్రుడి యొక్క ప్రభావం చేత వీరికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడి ప్రభావం వల్ల కూడా వీరికి ఒక్కొక్కసారి అవమానం పడతారు. జాగ్రత్తగా ఉండాలి. చంద్రుడి అష్టోత్తరం చదువుకుంటే సరిపోతుంది. ఇక కుంభరాశి వారికి షష్టమ రవి కానీ ద్వితీయంలో చంద్రుడు, షష్టాది ద్వితీయంలో ఉన్నాడు. వాక్చాతుర్యంతో అన్ని పనులు పూర్తి చేసుకుంటారు. కాకపోతే అనవసర విషయాల మీద ఫోకస్ చేస్తారు, అవసరమైన విషయాలను ఫోకస్ చేయరు. నోరుని కంట్రోల్ చేసుకోండి, భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోండి. ధనయోగం ఉంటుంది, వృత్తి లాభం ఉంటుంది, ఉద్యోగ లాభం ఉంటుంది, అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. మీనరాశి వారికి అద్భుతమే అద్భుతం. అనుకున్నది అనుకున్నట్టుగా పూర్తి చేసుకోగలుగుతారు. కార్యసిద్ధి, వ్యవహార సిద్ధి, గృహయోగం, ధనలాభం, ఐశ్వర్యం, రోగనాశం, రుణ విమోచనం, దేవాలయ నిర్మాణాన్ని చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. రాజకీయ రంగంలో మంచి పదవి లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇలా అనేక రకాల శుభయోగాలు మీనరాశి వారికి. మరి మేషరాశి వారికి అండి, ఉచ్చస్థితిలో ఉన్నటువంటి రవి చతుర్థ స్థానంలో వెళ్ళాడు మిత్రక్షేత్రంలో. కాబట్టి ఈ యొక్క మేషరాశి అధిపతి కుజుడికి రవి మిత్రుడు కనుక తప్పకుండా మీకు అనుకూలవంతమైన వాహన యోగం, మాతృ సౌఖ్యం, గృహయోగము, స్థల లాభాన్ని, ఆకస్మిక ధనలాభాన్ని కలిగిస్తాడు. తప్పకుండా మీకు విదేశం వెళ్ళే అవకాశం, నూతన వ్యాపారాన్ని కలిగించే అవకాశం, కోర్టు వివాదాలు సమస్యపోయేటువంటి శుభతరుణంగా చెప్పవచ్చు. ఇక వృషభ రాశి వారికి తృతీయ రవి కొద్దిగా ప్రయాణాల విషయంలో అలసట కలిగిస్తాడు. ఎంత పని చేసినా అవతలి వాళ్ళకి సంతృప్తి కలిగించకుండా ఇంత పని చేసావు అనిపిస్తాడు. కొన్ని ప్రయాణంలో అలసట ఉంటుంది. కానీ అంతిమంగా రవిగ్రహ అనుగ్రహంతోనే ఈ రాశ్యాది వృషభ రాశ్య శుక్రుడి వల్ల వీరికి అనుకూలవంతమైన ఆనందయోగం, విదేశీయానం, స్థిరమైనటువంటి నివాసము, బుద్ధి చాంచల్యం నుంచి బయటపడము, శత్రునాశనాన్ని పొందుకోవడము, సుఖమైనటువంటి సంతాన యోగం అంటే ఆపరేషన్ లేనటువంటి సంతాన యోగ్యత పొందుకోవడం, వివాహం కాని వారికి వివాహ యోగ్యత, సంతానత, వాక్చాతుర్యం డెవలప్ చేస్తాడు. ప్రారంభంలో 10 రోజులు కొద్దిగా ఇబ్బందుల్ని, నష్టాన్ని కలిగించిన ఆ తదుపరి వీరికి అద్భుతమైనటువంటి మహారాజా మహారాణి యోగాన్ని కలిగిస్తాడు. శుభప్రదంగా ఉంటుంది. ఇక మరి మిథున రాశి వారికి తప్పకుండా తన రాశిలోంచి పక్క రాశిలో వెళ్ళాడుగా. వాక్చాతుర్యం, ధనయోగం, ఐశ్వర్యాన్ని, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తిని, కుటుంబ సౌఖ్యాన్ని, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని కలిగించే అవకాశం, వాక్చాతుర్యంతో పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకునే అవకాశాన్ని కూడా ఈ యొక్క రవి భగవానుడు కలిగిస్తాడన్న విషయాన్ని గుర్తించండి. ఇలా ఈ యొక్క రవి సంక్రమణ అంటే రవి కర్కాటక సంక్రమణ పుణ్యకాలమందు అనేక శుభయోగాలు ఉంటాయి. కానీ తప్పనిసరిగా ఈ కర్కాటక సంక్రమణ పుణ్యకాలము ఉదయం 5:36 నుంచి సాయంకాలం 5:27 వరకు ఉంటుంది కనుక ఈ సమయంలో
తప్పనిసరిగా మీరు నదీ స్నానము చేయాల్సిందే. నదీ స్నానం తప్పకుండా చేయాలి. అలాగే ఏ జీవనది దగ్గరైనా సరే తల్లిదండ్రులకి పిండ ప్రదానము చేయాలి. సంక్రమణ సమయంలో స్నానము, దానము, పిండ ప్రదానము ఇవి చేసిన వారికి ఏ గ్రహం కూడా ఏం చేయలేదు. ఏ గ్రహం ఏం చేయలేదు. ఎక్కడైనా మీకు పుణ్యనదీ తీరంలో ఏదైనా క్షేత్ర దర్శనం ఉంటే దర్శనం చేసుకోండి, అనుకూలంగా ఉంటుంది. ఈ దక్షిణాయన పుణ్యకాలంలో తప్పనిసరిగా మీరు నదీ స్నానం చేసి తల్లిదండ్రుల యొక్క ఊర్ధ్వగతులకి తప్పనిసరిగా మీరు ఈ యొక్క తిలతర్పణాదులు, పిండ ప్రదానాలు చేసి వారి పేరు మీద దాన ధర్మాలు ఇవ్వండి. అనేక మంది బీద వాళ్ళకి తగినటువంటి వారికి ప్రయోజనం కలిగించేటువంటి వస్తువులు కానీ, ధనము కానీ, ధాన్యము కానీ దానంగా ఇవ్వండి. తప్పకుండా పితృదేవత అనుగ్రహాన్ని పొందుకోవచ్చును. తదుపరి గ్రహ సంచార శుభ ఫలితాన్ని పొందుకోవచ్చును అనే విషయం తెలియజేసుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. ఇటువంటి మంచి విషయాన్ని చెప్పాను కదా, మరి దీన్ని మీరు ఒక్కళ్ళే దాచుకోకుండా, మీరు ఒక్కళ్ళే చూడకుండా మీ స్టేటస్లో పెట్టండి, మీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. కొన్ని 100 మంది చేత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ ప్రేమతో మీ కిరణ్ శర్మ.